నిన్న ఈనాడు ఆంధ్రజ్యోతిలు చదివితే ఈరోజు రేపో జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో వేస్తున్నట్లుగా అనిపిస్తుంది మనకి. ఆ వార్తలు ఎంత కసి అంటే వాళ్ళకి ఎంత ఆనందం అంటే ఎంత ఇంట్రెస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు జైలుకి వెళ్తారు, ఏ రోజు జైలుకి పంపిద్దాం, ఏ రోజు బెయిల్ రద్దు అవుతుంది, ఎంత ఆనందం అంటే వాళ్ళ ఆనందం అసలు దాన్నేమో రాక్షస ఆనందం అంటారు దాన్ని. వాళ్ళకి అభిమానమైనటువంటి వ్యక్తిని పొగిడితే పొగుడుకోవచ్చు, దాంట్లో తప్పు లేదు, అది వాళ్ళ ఇష్టం. రామోజీరావు గారు జీవించి ఉండగా ఆయన అఫిడవిట్లోనే పేర్కొన్నారు వైఎస్ఆర్ కుటుంబాన్ని తాను వ్యతిరేకిస్తానని, అందువల్లే తన మీద కక్ష సాధిస్తున్నట్టుగా అఫిడవిట్లో చెప్పుకోవడం జరిగింది. సరే, వైఎస్ఆర్ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తే కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుమారుడే కాబట్టి ఆయన మీద కూడా ఆయనతో సరిపోకుండా కొడుకు మీద కూడా సాధిస్తున్నారు అనుకుంటే, ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఏంటంటే వీళ్ళు కానీ వీళ్ళ మాటలను సమర్థిస్తూ పుంకాలుగా డిబేట్స్ పెట్టేటటువంటి కొన్ని ఛానళ్ళు కానీ, ఆ ఛానళ్ళ పేర్లు ప్రత్యేకించి నేను మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు మీకు అందరికీ కూడా. ఆ ఛానళ్ళన్నీ కూడా చేసేటటువంటి ప్రచారం ఏంటంటే, ఆ ప్రచారం ప్రకారం, ఆ డిబేట్స్ ప్రకారం అయితే 1000 సార్లు అండి, ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారు 1000 సార్లు జైల్లోకి వెళ్ళి వచ్చి ఉండారు. అరే, ఈరోజు వెళ్తున్నారు, రేపు వెళ్తున్నారు, ఈరోజు వెళ్తున్నారు, రేపు వెళ్తున్నారు, అయిపోయింది. ఇంతకీ ఇప్పుడు వీళ్ళు నానా యాగి చేస్తుంది ఏంటంటే, దేని మీద యాగి చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిపోతున్నారని ఏ విధంగా చెప్తున్నారంటే, సిబిఐ పెట్టినటువంటి కేసులో ఈ మధ్య ఏంటి ఆ కేసును వేగవంతం చేయలేదంటే సుప్రీంకోర్టు వారు ప్రశ్నించారు. దానిని వీళ్ళు ప్రచారంలోకి తీసుకొచ్చేసి, ఇదిగో సిబిఐ కళ్ళు తెరిచింది, సుప్రీంకోర్టు వారు కళ్ళు తెరిచారు, సుప్రీంకోర్టు వారు ఆదేశాలు ఇచ్చేశారు, ఇక ఈ రోజు రేపో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోవడం, రేపో ఎల్లుండో తీర్పు వచ్చేస్తుందని చెప్పేసి మళ్ళీ బాణి అందుకున్నారు. ఇక్కడ జరిగింది ఏంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసిన మేరకు, అదేవిధంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి వీడియోలు కూడా నేను చూస్తూ ఉంటాను. వారు చెప్పిన మాటల ప్రకారం అసలు వారి మీద అభియోగంలో ఉన్నటువంటి కేసులు తేలిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జైలు శిక్ష పడే అవకాశమే లేదు. ఏదైనా ఆయన పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఆ పెనాల్టీ కూడా కట్టే అవసరం లేకుండా ఆయన ముందుగానే క్యాలిక్యులేషన్ ప్రకారం పెనాల్టీ అమౌంట్, ట్యాక్స్ అమౌంట్ కట్టి ఉన్నారు. బహుశా అది కూడా రాకపోవచ్చు. ఒకవేళ వస్తే ఆయన పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. మరి వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ కేసు ఎందుకు ఇంత ఆలస్యం చేశారు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆ కేసుని ఆయన అసలు కేసు విచారణ జరుగుతుంది దేని మీద తెలుసా? రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ను రద్దు చేయాలని పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ వేస్తే దానిని జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. డిశ్చార్జ్ అంటే ఏంటంటే, మీకు ఈ డిశ్చార్జ్ అంటే ఏంటో తెలియాలంటే, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ స్కామ్ కేసు వచ్చినప్పుడు ఆయన క్వాష్ పిటిషన్ వేశారు. ఆ స్క్వాష్ పిటిషన్ ఏంటంటే, అసలు ఇది విచారణ యోగ్యం కాదు అంటే, క్వాష్ అన్నా డిశ్చార్జ్ అన్నా ఒకటే, నా మీద పెట్టిన కేసు పనికిరాదు, ఏ విధమైనటువంటి ఆధారాలు లేవు, దీనికి లోపభూయిష్టంగా ఉంది. ఉదాహరణకు నేను ఆ రోజున సీఎంగా ఉండగా జరిగిందంటున్నారు నేరం. సీఎంగా ఉన్నప్పుడు నేను ఆ నేరం మీద అభియోగాలు కానీ మోపాలంటే గవర్నర్ గారి అనుమతి పొందాలి. గవర్నర్ గారి అనుమతి లేదు కాబట్టి ఈ కేసు విచారణ అర్హత లేదు, దానిని కొట్టివేయండి అనే క్వాష్ పిటిషన్. ఈ రోజుకి కొట్టేలా ఆ కేసు అంతా కొనసాగుతూనే ఉంది.
ఆ కేసు మీద ఏదైనా సరే త్వరగా జరపండి అని సుప్రీంకోర్టు కానీ ఏదన్నా ఆదేశాలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారిని జైలుకి వేస్తున్నట్టేనా? ఈ రోజున జరుగుతుంది కూడా ఏంటంటే, రఘురామకృష్ణరాజు గారి కేసుని రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయమనేసినటువంటి కేసు, అది విచారణ యోగ్యం కాదు, దానిని డిశ్చార్జ్ చేయండి, దానిని తిరస్కరించండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ మీద విచారణ జరుగుతూ ఉంది. ఒక రకంగా ఈనాడులో ఆంధ్రజ్యోతిలో రాసిన విధంగా దాని మీద వేగంగా తీర్పు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఇప్పటిదాకా ఆయన ఇష్టం వచ్చినట్టు రచ్చబండాన్ని పెట్టేసి అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారిని వేధించి హింసించి రోజు నిత్యం కూడా పచ్చ మీడియా మైకుగా మారినటువంటి అతనికి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా థ్యాంక్స్ చెప్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి పడే శిక్ష ఏం లేదు. అక్కడ డిశ్చార్జ్ యాక్సెప్ట్ చేశారనుకోండి, డిశ్చార్జ్ యాక్సెప్ట్ చేస్తే ఆ కేసు కొట్టేస్తారు, ఇక బెయిల్ రద్దు ప్రశ్నే లేదు. ఒకవేళ డిశ్చార్జ్ పిటిషన్ని యాక్సెప్ట్ చేయలేదనుకోండి, విచారణ కొనసాగుతుంది. విచారణ కొనసాగితే బెయిల్ రద్దు అవనవచ్చు, రద్దు కాకపోనవచ్చు. ఎందుకంటే ఈ తీర్పు వచ్చిన తర్వాత, తీర్పు అనేది జగన్మోహన్ రెడ్డి గారు నేరం చేశారనో చేయలేదనే వస్తుంది, అంతేగాని మాకు తెలియదని చెప్పేసి రాదు తీర్పు. మరి చెయ్యలేదు అనే వస్తుందనే విషయం ఇప్పటికే మనకు అర్థమవుతుంది. వాన్పిక్ విషయంలో ఎలాంటి క్విడ్ ప్రోకో జరగలేదు అన్నారు. అదేవిధంగా చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లందరూ కూడా కోర్టుకు వెళ్ళి వాళ్ళందరూ కూడా రిలీఫ్ పొందారు. ఎలాంటి క్విడ్ ప్రోకో జరగలేదని, వాళ్ళ పాత్ర లేదని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ కూడా ఏంటి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ హయాంలో ఈయన మీద కేసులు పెట్టారు. అప్పుడు మరి ప్రభుత్వమే మళ్ళీ తను డిఫెండ్ చేసుకోవడానికి ప్రభుత్వం ఏం చేసింది? ఇక్కడ అన్నీ కూడా అధికారులు మంత్రివర్గ సమిష్టి నిర్ణయాలతో జరిగినటువంటి పనులే, ఎలాంటి క్విడ్ ప్రోకో జరగలేదు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు కదా. అదే వాదం మీద ప్రభుత్వం ఉంది. మరి ఎవరో పిటిషన్ల మీద శంకర్రావు, మరి ఎర్రమనాయుడు, అశోక్ గజపతి రాజులు పిటిషన్ల మీద హియర్సే మీద, అంటే పేపర్లో వచ్చినటువంటి కటింగుల మీద జరిగేటటువంటి కేసు అది. ఆ కేసు అనేది నిలిచేటటువంటి ప్రసక్తే లేదు. రాకపోగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏదైతే రఘురామకృష్ణరాజు గారు వేసినటువంటి ఈ బెయిల్ రద్దు చేయాల్సిందనేటటువంటి పిటిషన్ మీద జరుగుతున్నటువంటి ఈ విచారణ ఎంత వేగంగా ముగిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అంత మేలు జరుగుతుంది. రఘురామకృష్ణరాజు గారికి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు చెప్పాలి. ఇది వాస్తవ పరిస్థితి. ఈ వాస్తవ పరిస్థితిని ఉల్టాగా పచ్చ మీడియా ప్రచారం చేస్తూ ఉంటే వీళ్ళది సునకానందం అనిపిస్తుంది. రాక్షసానందం అనేటటువంటి అనవసరమైన పదం వాడాను. ఎందుకంటే సునకానందం అంటాం మంచిది. ఎంత దుర్మార్గం అండి వీళ్ళు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి శని పీడ ఏదన్నా ఉందంటే పచ్చ మీడియానే. ఇంతకు మించి దుర్మార్గం మరొకటి లేదు. ఏమి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 ఏళ్లలో ఆయన్ని కాపాడుకున్నాడు అనుకుందాం. విచారణ ఇప్పుడు కాదే జరుగుతుంది, దాదాపు 12-14 సంవత్సరాలుగా జరుగుతుంది. అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఒకసారి అధికారంలోకి వచ్చి వెళ్ళిపోయిందే, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందే, ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలోకి వచ్చినాయే. ఏది నేషనల్లో ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అధికారంలోకి వచ్చినాయే. ఎందుకు విచారణ వేగం చేయరు? అసలు ట్రయల్ ఎందుకు స్టార్ట్ చేయరు?
అక్కడ ఏమీ సరుకు లేదు కాబట్టి ట్రయల్ స్టార్ట్ చేసి విచారణ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని నిర్దోషిగా విడుదల చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ కేసు 16 నెలలు జైలు చేశాడు, 16 నెలలు జైలు చేశాడు అనే దాంతో ఆయనకి విముక్తి లభిస్తుంది. కాబట్టి ఆ కేసు పీడ విరగడైపోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సంతోషిస్తారు. ఈ పచ్చ మీడియా కానీ, ఈ చంద్రబాబు నాయుడు గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి చక్కబజర్ చేసేవాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా కావాల్సింది ఏంటంటే ఈ కేసు కొనసాగటం. జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది ఏంటంటే ఈ కేసు తొందరగా ముగించటం. ఎంత త్వరగా క్లోజ్ అయితే అంత త్వరగా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎదుటి పిటిషన్ వేసేటటువంటి అవకాశం వస్తుంది. 16 నెలలు తన విలువైనటువంటి కాలాన్ని తన జీవితంలో కోల్పోయే విధంగా చేసినటువంటి వీళ్ళ మీద చర్య తీసుకోమనేటటువంటి ఆయన ఎదురు కేసు ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది. ఇవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టే ఆయన యొక్క వ్యక్తిత్వ హననాన్ని కొనసాగించుకుంటూ పబ్బం గడుపుకోవాలనేటటువంటి కుట్రకోణంలో మాత్రమే చరివిత చరణంలాగా పాడిందే పాడరా పాసిపళ్ళ దాసుడా అని ఒక సామెత ఉంది. పాడిందే పాడరా పాసిపళ్ళ దాసుడా అని. ఆ విధంగా పాడిందే పాడుతున్నారు తప్ప నిజంగా విచారణ వేగవంతంగా జరిగి ఆ విచారణ క్లోజ్ అయిపోతే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా సంతోషించే వాళ్ళు మరొకరు ఉండరు అనేది వాస్తవం. ఈ సంగతి బాగా తెలిసిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆ చంద్రబాబు నాయుడు గారిని మోసేటటువంటి పచ్చ మీడియాకి ఈ విషయం బాగా తెలుసు. నమస్తే.